కరెంటు మిఖైల్ మిఖైలోవిచ్ జోషెంకో రాసిన రష్యన్ కథకు నా తెలుగు అనువాదం. కరెంటు. ఈ కథ 1924లో ప్రచురింపబడిందని గమనించాలి మీరు. ఇవాళ రేపు అన్నలారా, అన్నిటికంటే ఫ్యాషనబుల్ మాట ఏమిటి? ఇవాళటి అన్నిటికన్నా ఫ్యాషనబుల్ మాట అదే, కరెంటు అంటే ఎలక్ట్రిఫికేషన్. సోవియట్ రష్యాని కరెంటు లైట్లతో వెలిగింపజేయడం అన్నది ప్రస్తుతం చాలా ప్రాముఖ్యత గల విషయం అనడంలో అనుమానం లేదు. కానీ ప్రస్తుతానికి అందులో కొంత అసౌకర్యం కూడా ఉంది. నేనంటున్నది కామ్రేడ్స్, దాని ధర ఎక్కువగా ఉందని మాత్రం కాదు, దానికి డబ్బులు కావాలి అంతే. లేదు, నేను చెప్పేది మరొక మాట. నేను చెబుతున్నది ఇది. నేను కామ్రేడ్స్ ఒక పెద్ద బిల్డింగ్లో బతుకుతున్నాను. ఆ మొత్తం బిల్డింగులో పారఫిన్ మైనం వాడతారు దీపాలకు. మాలో కొందరికి దీపాలు ఉన్నాయి, కొందరికి వత్తి వేసిన నూనె దీపాలు ఉన్నాయి. ఇక అందరికన్నా బీదవాళ్ళు చర్చి కొవ్వొత్తులతో పని గడుపుకోవాలి. బతుకు అంత సులభమైనది కాదు. ఇక అప్పుడు అందరూ లైట్లు పెట్టించసాగారు. మొట్టమొదట హౌస్ మేనేజర్ ఇంట్లో తన గదిని అతను వెలుగుతో నింపాడు. అంతే, ప్రశాంతంగా ఉంటాడు. అతని ఆలోచనలను బయటపడనివాడు. వింతగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. తెలియకుండానే తరచూ ముక్కు చీరుతూ ఉంటాడు. అయినా సరే తాను దేని గురించి ఆలోచిస్తున్నాడన్నది మాత్రం బయటకు రానివ్వడు. ఇక అప్పుడు మా ఆవిడ అనే ఎలిజబెతా ఇగ్బాత్సేవా ప్రాఖరోవా లోపలికి వచ్చేసింది. మనం కూడా అపార్ట్మెంట్ను వెలిగించాలంటుంది. అందరూ లైట్లు పెట్టిస్తున్నారు, డైరెక్టర్ కూడా లైట్లు పెట్టించాడు అంటుంది ఆమె. కనుక ఇక మేము అదే పని చేశాము. లైట్లు పెట్టేశారు. అపార్ట్మెంట్ లైట్తో వెలుగుతోంది, నిండిపోయింది. ఓహో, పైలోకం! ఏం మురికి, ఏం చీదర! అప్పటి వరకు నీవు పొద్దున్నే లేచి పనిలోకి పోతావు, సాయంత్రం తిరిగి వచ్చేస్తావు, నీట్గా తాగేస్తావు, ఇక పడక చేరుకుంటావు. కేవలం పారఫిన్ వెలుగులో ఒక్క విషయం కూడా నువ్వు చూడజాలవు. మరి ఇప్పుడు వెలుగు నిండిపోయిన తరువాత గోడ మీద ఊగిసలాడుతున్న వాల్ పేపర్, ఇంకా నేల మీద పడి ఉన్న ఎవరిదో అరిగిపోయిన స్లిప్పర్ అన్నీ కనబడతాయి. పాకుతున్న ఒక నల్లి వెలుగు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ నీకు కనబడుతుంది. ఇక్కడొక పాత చింపుగుడ్డ, అక్కడొక ఉమ్మి కళ్ళె, ఒక సిగరెట్ ముక్క, ఎరుగుతున్న ఒక మిన్నల్లి. ఓహో, పైలోకం! నైట్ వాచ్మెన్ ను పిలవడానికి ఇక అది చాలు. అలాంటి దృశ్యాలు చూడడం దుఃఖకరం. మా గదిలో ఉదాహరణకు మాకు ఒక సోఫా ఉంది కామ్రేడ్స్. అది ఏమంత చెడ్డ సోఫా కాదని నేను ఎప్పుడు అనుకునేవాడిని. నిజానికి మంచి సోఫా అనుకున్నాను. సాయంత్రాల్లో నేను దాని మీద కూర్చునేవాడిని. ఇక ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో ఓహో, పైలోకం! ఇది సోఫానా? అక్కడ ఇక్కడ పైకి చొచ్చుకోవచ్చిన ముక్కలు, కొన్ని వేళ్లాడే ముక్కలు, కొన్ని రాలి పడుతున్న ముక్కలు. అటువంటి సోఫా మీద నేను ఎలా కూర్చోగలను? నా ఆత్మ ఘోషిస్తున్నది కామ్రేడ్స్. లేదు, నేను పెద్ద లగ్జరీలో బతుకుతున్నానని అనుకోవడం లేదు. చూచిన ప్రతి వస్తువు తిరగబడుతున్నట్టు కనబడుతున్నది. చేస్తున్న ప్రతి పని తప్పుదారి పడుతున్నది. అప్పుడు నేను డిజైర్ ఎలిజబెతా ఇగ్బాత్సేవ్నాను చూచాను. ఆమె దుఃఖంగా కనిపించింది. తనలో తాను మాట్లాడుకుంటున్నది. వంటింట్లో వస్తువులను సర్దుతున్నది. దీని గురించి దుఃఖంగా ఉన్నావు నా ప్రియమైన భార్యామణి అని నేను అడిగాను. ఆమె భుజాలు ఎగిరేసి, ప్రియమైన మగాయన, ఇంతకాలంగా నేను ఎంత మురికి బతుకు గడిపానో నాకే తెలియదు అన్నది ఆమె.
నేను మా వస్తువుల వైపు చూశాను. పెద్ద గొప్పవి ఏమీ కావని అనుకున్నాను. మురికి, ఇంకా చీదర, ఒక రకం పీలికలు, ఇక మరో రకం పీలికలు, అన్నింటి మీద వెలుగు వెల్లువెత్తి అన్ని చీకట్లో నుంచి నీ కంట్లోకి సూటిగా చూస్తున్నాయి. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు నాకు నోట్లో ఏదో తట్టుకున్నట్టు ఉంటుందని మీరు అనవచ్చు. నేను వస్తాను, లైటు వేస్తాను, కొద్దిసేపు దాన్ని బాగా చూస్తాను. ఆ తర్వాత మాత్రం ముఖాన్ని తలగడలో దాచుకుంటాను. అప్పుడు నేను ఆలోచనలో పడతాను. జీతం అందుకుంటాను. ఆ తర్వాత సున్నం కొన్నాను, దాన్ని బాగా కలిపాను. ఇక పనిలోకి దిగాను. వాల్ పేపర్ని లాగేశాను, నల్లులను నలిపేశాను, బూజులను దులిపేశాను, సోఫాను సర్దాను, రంగులు వేశాను, పొంగిపోతూ చూశాను. నా ఆత్మ ఇప్పుడు పాడుతూ ఆనందంగా ఉన్నది. కామ్రేడ్స్, నేను మంచి పని చేశాను, కానీ మరీ అంత మంచి పని కాదు. అంత వ్యర్థమైనది, మొత్తం అంతా వ్యర్థమైనది. ప్రియమైన అన్నలారా, ఆ డబ్బులన్నీ గాల్లో పోయాయి. మా ఆవిడ తీగలు కత్తిరించేసింది. లైట్లు ఉంటే బతుకు భయంకరమైన మురికిగా కనిపిస్తుంది. ఏమంటావ్? మన బీదతనం మీద మనం లైట్లు వెలిగించడమైనా చేయగలిగింది అన్నది ఆమె.